దేశంలోని క్రీడాకారులను వెలుగులోకి తీసుకొచ్చేందుకు కేంద్ర కేబినెట్ కొత్త నేషనల్ స్పోర్ట్స్ పాలసీకి ఆమోదం తెలిపింది. మౌలిక సదుపాయాలతో పాటు క్రీడాకారుల సమగ్ర అభివృద్ధికి ఇది దోహదం చేయనుంది. అటు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్నోవేషన్ స్కీమ్ కి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. 1,00,000 కోట్ల కార్పస్ ఫండ్తో దీన్ని ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా రీసెర్చ్ రంగంలో ప్రైవేటు పెట్టుబడులకు ప్రోత్సాహం కల్పించనుంది. నటి పాకీజాకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆర్థిక సహాయాన్ని అందించారు. దీనస్థితిలో ఉన్నాను అంటూ ఆమె చేసిన వీడియో చూసిన పవన్ వెంటనే ఆమెకు 2 లక్షల రూపాయల సహాయాన్ని ప్రకటించారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో ప్రభుత్వ విప్ హరిప్రసాద్, ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఆమెకు 2 లక్షల రూపాయల చెక్కును అందించారు. తనకు సహాయం అందించిన పవన్ కు వాసుకి కృతజ్ఞతలు తెలిపారు. చిన్నవాడైనా ఎదురుగా ఉంటే పవన్ కాళ్లు మొక్కుతానని భావోద్వేగానికి లోనయ్యారు. సీఎం గారు తమ్ముడు పవన్ కళ్యాణ్ గారికి నమస్కారం. నేను పాత కామెడీ యాక్టరు పాకీజా. మీ అందరికీ, మన ఆంధ్ర ప్రజలు అందరికీ తెలుసు. నేను చాలా కష్టంలో ఉన్నాను. తినటానికి కూడా వీలు లేదు. ఒక తమిళనాడులో ఎవరు నన్ను పట్టించుకోలేదు. తమ్ముడు గారు, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి నేను చెప్పాను. వెంటనే నాకు ఆర్థిక డబ్బులు 2 లక్షలు సహాయం చేశారు. నాకు చిన్న తమ్ముడు కాలు పట్టుకుంటాను. ఏలేల జమ్మానికి తమ్ముడు డిప్యూటీ సీఎంకు మర్చిపోను. నేను అప్పుడే ఇంటర్వ్యూలో సుమన్ టీవీలో చెప్పాను, నెక్స్ట్ సీఎం తమ్ముడు గారు పవన్ కళ్యాణ్ గారు అన్నాను. తమ్ముడు గారికి చాలా పెద్ద గొప్ప మనసు. నేను తమిళనాడులో పుట్టి పెరిగి ఆల్రెడీ అన్నయ్య, చిరంజీవి అన్నయ్య, నాగబాబు అన్నయ్య, మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ. ఇప్పుడు వాళ్ళు ఫ్యామిలీతో నేను బతుకుతున్నాను. నేను ఆ భోజనం, నేను కట్టుకున్న చీరలు ఆ వదిన గారు ఇచ్చారు. అన్నీ మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ. డిప్యూటీ సీఎం గారు